హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్లో ఆల్రెడీ ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ పేపర్ 2024ని సాల్వ్ చేస్తున్నాము. ఈరోజు మనం ఇంకొక టాపిక్ సాల్వ్ చేయబోతున్నాము. సో అదేంటంటే గ్రామర్ అండ్ వొకాబులరీ పార్ట్. సో గ్రామర్ పార్ట్లో వస్తే ఫస్ట్ వన్, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై యూజింగ్ విచ్. ఒక 2 sentences ఇచ్చారు. We have to combine these 2 sentences by using which, where we have to kept it. First question, Nick read a newspaper article. It was about a disabled man. So Nick ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివాడు. That article is about a disabled man. So in this sentence, where we have to keep which? Nick read a newspaper article which was about a disabled man. That means here Nick read a newspaper article. That article was related to a disabled man. We have to keep which here. ఎందుకంటే ఇక్కడ డిసేబుల్డ్ మ్యాన్ ఉన్నాడు కాబట్టి మనం విచ్ యూస్ చేయొచ్చా చేయకూడదా అనేది మనకు డౌట్ రావచ్చు. బట్ this sentence is not about disabled man. This sentence is about a newspaper article. So when comes to the answer, Nick read a newspaper article which was about a disabled man. So here Nick article which అనేది which అనే రిలేటివ్ ప్రొనౌన్ ఆర్టికల్కి సంబంధించింది. That's why we have put relative pronoun which అనేది disabled manకి సంబంధించింది కాదు. So that relative pronoun is related to the article. That's why we have kept which. Coming to the second question, Lakshmana Shastri summoned the teacher. So we have to change this sentence into passive voice. సో ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే రూల్స్ ఏంటి? సో యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలంటే ఫస్ట్ రూల్ ఈజ్ సబ్జెక్ట్ విల్ బికమ్స్ ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ విల్ బికమ్స్ ద సబ్జెక్ట్. హియర్ ద సబ్జెక్ట్ ఈజ్ లక్ష్మణ శాస్త్రి. లక్ష్మణ శాస్త్రి ఈజ్ ద సబ్జెక్ట్ ఇన్ దిస్ సెంటెన్స్ అండ్ సబ్జెక్ట్ విల్ బికమ్స్ ద ఆబ్జెక్ట్. ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్? Teacher is the object will becomes the subject will becomes the object. So the sentence formation ఎలా అవుతుందంటే the teacher so here the teacher సో ఇక్కడ మనం వర్బ్ ఏం యూస్ చేయాలంటే వర్బ్ సమ్మన్డ్. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద పాస్ట్ టెన్స్. ద టీచర్, అందుకని మనం పాస్ట్ టెన్స్ వర్బే యూస్ చేయాలి కాబట్టి ద టీచర్ వాస్ సమ్మన్డ్. ద టీచర్ వాస్ సమ్మన్డ్ బై లక్ష్మణ శాస్త్రి. Lakshmana Shastri. In this way we have to change any active voice into passive voice. Coming to the third one, fill in the blanks. The accident resulted dash the death of a man. Here we have to choose the suitable preposition. The accident resulted అనే వర్బ్కి ఎప్పుడు కూడా resulted in అనేది ప్రపోజిషన్ యూస్ చేయాలి. సో ఇక్కడ the accident resulted in the death of the man. This is the preposition we have to use here. He became an IAS officer dash his hard work and perseverance.
సో విచ్ ప్రపోజిషన్ వీ హ్యావ్ టు యూస్ హియర్? ఇన్ అడిషన్ టు అనేది కూడా రాంగ్ వస్తుంది. బై మీన్స్ ఆఫ్, బిసైడ్స్ అంటే కూడా ఇన్ అడిషన్ టు కూడా రాంగ్. బిసైడ్స్ అంటే మీనింగ్ కూడా ఇన్ అడిషన్ టు. సో హీ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ బై means of his hard work and perseverance. This is the answer. Next, coming to the next one, fill in the blanks with suitable verbs. ఇక్కడ ఈ fill in the blankలో మనం suitable verb ప్లేస్ చేయాలి. ఆల్రెడీ ఒక వర్బ్ ఇచ్చారు, అది కరెక్ట్ అయితే అదే ప్లేస్ చేయాలి, రాంగ్ అయితే కరెక్ట్ సూటబుల్ వర్బ్ ప్లేస్ చేయాలి. సో వాట్ ఈస్ ద సూటబుల్? ద పవర్ డాష్ ఆఫ్ ఆఫ్టర్ ద మ్యూజిషియన్ డాష్ ఆన్ ద కేబుల్స్. ఆల్రెడీ మనకు గో అని ఇచ్చారు. గో అనేది మనం సింపుల్ ప్రజెంట్లో యూస్ చేస్తాం. సో హియర్ ఆఫ్, ద పవర్ ఆఫ్ అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ పాస్ట్ టెన్స్. సో వీ హ్యావ్ టు యూస్ గో, పాస్ట్ వచ్చి వెంట్. ద పవర్ వెంట్ ఆఫ్ ఆఫ్టర్ ద మ్యూజిషియన్. ల్యాండ్ అనేది కూడా ప్రజెంట్ టెన్స్నే రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి పాస్ట్ టెన్స్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ల్యాండెడ్. ద పవర్ వెంట్ ఆఫ్ ఆఫ్టర్ ద మ్యూజిషియన్ ల్యాండెడ్ ఆన్ ద కేబుల్స్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఫామ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై.